సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. కర్నూలులో హైకోర్టు బెంచ్. ఇది ఎప్పటి నుంచో కర్నూలు వాసులు, రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్న విధానం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన న్యాయ సమీక్షలో భాగంగా కర్నూలుకైతే హైకోర్టు బెంచ్ని అయితే ఆయన ఇవ్వటం జరుగుతుంది. దీనిపైన ప్రతిపాదించి కేంద్రానికి ఇక్కడ సిఫార్సు చేస్తామని చెప్పింది. ఆ వార్తని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇక్కడ చూద్దాం మనం. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల్లో నిర్మాణం. కర్నూలులో హైకోర్టు బెంచ్. న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం. న్యాయ సమీక్షలు చంద్రబాబు. ఇప్పుడు చూస్తున్న విధానమే. రాష్ట్రం విడిపోక ముందు కర్నూలులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధాని ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లారు. అప్పుడే ఒక ప్రతిపాదన వచ్చింది ఏంటంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఒకటి ఇవ్వాలి అనేది. కానీ అది ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, కానీ అది అలా కలగానే ఉంది. రాష్ట్రం విడిపోయింది, ఆ తర్వాత అమరావతి రాజధానిగా వచ్చింది. అయినా సరే కర్నూలుకి హైకోర్టు రాజధాని అయితే బెంచ్ అయితే వెళ్ళలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానుల్లో భాగంగా రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు, కానీ అదైతే కార్యాచరణ అయితే జరగలేదు. 3 రాజధానుల విషయం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విషయం పైన 3 రాజధానుల విషయాన్ని కొట్టేసి అమరావతికి నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కర్నూలు వాసులు అడుగుతున్న విధానం ఏంటంటే మాకు ఒక హైకోర్టు బెంచ్ కావాలి. అక్కడ నుంచి ఏదైనా కేసు ఉంటే వాళ్ళు అమరావతి రావాలి, చాలా దూరం అయిపోద్ది హైకోర్టు. కాబట్టి అక్కడున్న కేసులు అక్కడ పరిష్కారం అవుతాయి కాబట్టి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ బెంచ్ అక్కడే చూసుకుంటుంది కాబట్టి ఆ కేసులు. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన మీటింగ్లో అయితే ఓకే చెప్పడం జరిగింది. కేంద్రానికి అయితే సిఫార్సు కూడా చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనని కేంద్రానికి రాసి పంపిస్తాం, కేంద్రం ఓకే చెప్పంగానే అక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తాం కానీ కూడా చెప్తుంది. అలాగే చూసుకుంటూ ఉంటే ఇంకా ఈ న్యాయ సమీక్షలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ లాయర్లకు అప్పట్లో 5,000 ఇస్తున్న గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి జూనియర్ లాయర్లకు తను వృత్తి మెరుగుపడే వరకు 5,000 ఇస్తానంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో 10,000 ఇస్తా ఉన్నారు. అది కూడా ఒకసారి సమీక్ష చేశారు. ఆ విధానంలో కూడా వాళ్ళు 10,000 ఇస్తానని కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే జూనియర్ లాయర్లు శిక్షణకి మెరుగుపడే విధంగా అమరావతిలో కూడా ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అమరావతిలో లా కాలేజీని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఆ లా కాలేజీ కూడా ఎలా ఉండాలంటే బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నతమ న్యాయ కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేస్తాం. అంటే కంపల్సరీ న్యాయశాఖ మీద అయితే ఒక సమీక్ష చేశారు. గోవా, బెంగళూరులో ఎలాంటి లా కాలేజీలు ఉన్నాయి, అలాగే అమరావతిలో కూడా 100 ఎకరాల్లో లా కాలేజీ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల లా చదివే విద్యార్థులకు అభివృద్ధి చెందుతుంది, లా శిక్షణ అనేది మెరుగుపడుద్దని కూడా చంద్రబాబు ఈ సమీక్షలో అయితే చెప్పడం జరిగింది. ఈ ఓవరాల్గా అయితే మనం చూడొచ్చు, లాయర్లకి అయితే ఇప్పుడు మనం హ్యాపీగానే ఈ విధానం చూడంగానే వాళ్ళకి సంతోషంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు.